నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను మీ కృష్ణబాల. సూర్యుడు తన ప్రతాపాన్ని ఓ రేంజ్లో చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పాటు వడగాలులు కూడా మొదలయ్యాయి. వేసవిలో వచ్చే వేడి వేడి గాలుల వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఎండలో పనిచేసేవారు అధిక అప్రమత్తతతో ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం తన ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోలేనప్పుడు వడదెబ్బ తగులుతుంది. చెమట ద్వారా నీటిని, ఎలక్ట్రోలైట్లను కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి నీరసం, తల తిరగడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. వడదెబ్బ తగిలిన వెంటనే ఆయా సంకేతాలను గుర్తించి చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదకరం. అధిక శరీర ఉష్ణోగ్రత అంటే శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. చెమట పట్టకపోవడం, సాధారణంగా చెమట పట్టాలి, కానీ వడదెబ్బ సమయంలో చర్మం పొడిగా మారుతుంది, చర్మం ఎర్రగా వేడిగా మారుతుంది. ప్రమాదకర లక్షణాలు ఎలా ఉంటాయంటే అధిక శరీర ఉష్ణోగ్రత అంటే శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఇక రెండవది చెమట పట్టకపోవడం, సాధారణంగా చెమట పట్టాలి, కానీ వడదెబ్బ సమయంలో చర్మం పొడిగా మారుతుంది. ఇక మూడవది చర్మం ఎర్రగా వేడిగా మారుతుంది. ఇక నాలుగవది తలనొప్పి, తల తిరగడం. ఇక ఐదవది వాంతులు వికారంగా అనిపించడం. ఇక ఆరవది గుండె వేగంగా కొట్టుకోవడం. ఏడవది గందరగోళంగా అనిపించడం, మాటలు అర్థం చేసుకోలేకపోవడం. ఎనిమిదవది పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ వడదెబ్బ తగిలినప్పుడు కనిపించే సంకేతాలే.